ఎందుకు ఈ కుట్రలు ఏమిటి ఈ విధ్వంసం మానవతామూర్తిపై దాడి ఎందుకు సాయి తత్వంపై విషపు దూషణెందుకు. శ్రీ షిరిడి సాయిబాబాపై ప్రజల్లో విద్వేషం కలిగించే విధంగా బాబావారిని అవమానపరిచే విధంగా యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలోని ఇతర ప్లాట్ఫామ్లపై చక్కర్లు కొడుతున్న వీడియోలు అభ్యంతరకరమైన కంటెంట్ను తొలగించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ఆన్లైన్లో వీడియోలు పోస్టులు పెట్టారని వాటిని తొలగించాలంటూ హైకోర్టులో షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పిటిషన్ వేసింది. ఆ వీడియోలు పోస్టుల్లో సాయిబాబా అసలు పేరు చాంద్మియా అంటూ ఆయన్ను జిహాదీ బ్రిటిషర్ల గూఢచారి అంటూ అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారంటూ ట్రస్ట్ తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చింది. ఇదంతా సమాజంలో అశాంతిని మతపరమైన ద్వేషాన్ని రాజేసేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దుష్ప్రచారమని పిటిషన్లో ట్రస్ట్ పేర్కొంది. తాము ఇప్పటికే విషయాన్ని యూట్యూబ్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా షిరిడి సాయిబాబాకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న వీడియోలపై యూట్యూబ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ట్రస్ట్ ఆరోపించింది. ఈ పిటిషన్ను న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ విచారించారు. సాయిబాబాకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ తొలగింపుపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. ఎందుకు ఈ కుట్రలు ఏమిటి ఈ విధ్వంసం మానవతామూర్తిపై దాడి ఎందుకు సాయి తత్వంపై విషపు దూషణెందుకు.